హాయ్ అండి. గోంగూరకి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారేంటండి బాబు! గోంగూరతో ఏ రెసిపీ చేసినా గాని టేస్ట్ బావుంటుంది. ఈసారైతే పప్పు చేస్తున్నాను. పప్పా అనుకోకండి. చాలా మందికి గోంగూర పప్పు చేస్తే గనక గోంగూర ఉడకదు. లేకపోతే పప్పు ఉడకదు. అలా కాకుండా గోంగూర పప్పు ఈజీగా మంచిగా ఉడికేలాగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ రెగ్యులర్‌గా కుక్కర్‌లో పప్పు నానపెట్టుకోవాలి. మా ఇంట్లో అయితే ఎర్ర కందిపప్పు వాడతామండి. సో, అదే నానపెట్టేసేసాను. అందులోనే ఆనియను, టొమాటో, మిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇవన్నీ వేసేసి జస్ట్ కుక్కర్ మూత పెట్టి ఒకే ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి. ఇలా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న గోంగూర వేసుకోవాలి. ఇది సన్నగా కట్ చేసుకుంటే బావుంటుంది. ఇంకొంచెం వాటరు, పసుపు, కారం రెగ్యులర్ పప్పులో కన్నా కొంచెం ఎక్కువ పడుతుంది. మెయిన్ ఇంగ్రీడియంట్ ఎల్లిపాయలండి. ఎల్లిపాయలు పొట్టు తీసుకోకుండా అలాగే వేసేసి మరొక్కసారి కుక్కర్ పెట్టేసి ఒక 2 విజిల్స్ రానిస్తే గనక అంతా ఉడికిపోతుంది. కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత అందులోకి సరిపడా ఉప్పు వేసుకొని అంతా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపుకి ఆయిల్ పెట్టుకొని పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఈవెన్ తాలింపులో కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటే గనక టేస్ట్ బావుంటుంది. ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత పప్పు కూడా వేసేసుకొని ఒక 2-5 మినిట్స్ వరకు ఇలా పప్పు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బై.